జీవితంలో మరి సరైనటువంటి ప్రార్థన జీవితం ఉందా? దేవునితో ఎంత సమయం ప్రార్థనలు గడుపుతున్నావు? ఎంతగా దేవుని స్తుతిస్తున్నావు? నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉన్నట్లయితే దేవుడు నీ పనులన్నీ కూడా ఆయన సఫలం చేసే దేవుడై ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 33:3 కూడా మనం చూస్తాం కదా, నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. అలాగే ఎఫెసీ 3:21లో మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియజనులారా, మనం ఏది అడిగితే అది మనకి ఇచ్చే దేవుడు. మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కనుక మన దేవుడు మన జీవితాల్లో ఏదైనా చేయగలడు, ఆయనకి సమస్తం సాధ్యమే. అయితే మనం దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. చాలా మంది అడగరు, ప్రార్థన చేయరు. మరి నాకు అది ఇవ్వలేదు, ఇది చేయలేదని చెప్పి దేవుని వాదిస్తూ ఉంటారు. ప్రార్థన అనగా దేవుణ్ణి అడుగుట, దేవునితో మాట్లాడుట, దేవుని బ్రతిమాలుకోవటం. ప్రియమిత్రులారా, మనకి ఏ సమస్య, ఏ అవసరం ఉన్నా మన దేవునితో మాట్లాడితే, దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు మన కార్యాలను సఫలం చేస్తాడు.